రాజకీయాలకు దూరంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యేకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలపై కమిటీ సభ్యులు భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా వసతులు కల్పించాలన్నారు. పలువురు కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక బంధం అనుబంధం ఉంది. 1989 ఫిబ్రవరి 10 నా వివాహం జరిగిన తర్వాత పక్కన ఉండే టీటీడీ కళ్యాణ మండపంలో నేను నా సభ్యులని మొట్టమొదటిగా అమ్మవారి దేవస్థానానికి చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో అటు నా కుటుంబం కానీ నేను కానీ అన్ని రకాల జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ అమ్మవారి ఉత్సవాలు అంటే కూడా నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఆ యొక్క ఉత్సవాల్లో ఎక్కడా కూడా సాధారణ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఒక తాపత్రయం. అందుకే ఈ యొక్క సన్నాహ కమిటీ సమావేశం దీన్ని ఇచ్చేసినటువంటి కమిషనర్ సూర్యతేజ గారు, ఐఏఎస్ అధికారి, అదేవిధంగా ఆర్టీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, వివిధ శాఖల అధికారులు, ఈ యొక్క దేవస్థానం ఆలయ ట్రస్ట్ చైర్మన్ రత్నం జయరామ్ గారు, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి అహ్లు గారు, ఇంకా ఈ డివిజన్ యొక్క దేవస్థానం సంబంధించి నియమితులైనటువంటి జనార్దన్ రెడ్డి గారు, అర్చకులకి, ప్రియ పత్రికా విలేకరులకి అందరికీ ప్రభుత్వ ధన్యవాదాలు. ఈ యొక్క ఉత్సవాల ఏర్పాట్ల మీద ప్రత్యేకంగా ఏం ఏర్పాట్లు చేయాలా, ఎక్కడ కూడా లోటుపాట్లు ఉండకూడదు, దాన్ని చర్చించే ముందు ఈ దేవస్థానం ఉత్సవాలకు సంబంధించి 18 మందితో ఏదైతే ఉత్సవ పర్యవేక్షణతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దేవస్థానం ట్రస్ట్ నియమించడానికి సమయం సరిపోలేదు. అందుకే దేవస్థానం ట్రస్ట్ తర్వాత దీనితో అన్న ఉద్దేశంతో ఈ లోపల ఈ యొక్క ఉత్సవాల ఏర్పాట్లను అటు అధికారులతో సమన్వయం చేసుకోవడానికి, అదేవిధంగా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి 18 మందితో ట్రస్ట్ కమిటీ తాత్కాలిక ఏదైతే ఆ యొక్క నవరాత్రి ఉత్సవ పర్యవేక్షణ కమిటీ దానికి చైర్మన్ కూడా నియమించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఈ యొక్క ఆలయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులు కాబోతున్నటువంటి ఆలయాన్ని విజయ్ కుమార్ గారు కానీ, లేదా దేవస్థానం ట్రస్ట్ వంశపాలపడ చైర్మన్ లక్ష్మణ్ జీవన్ గారు కానీ, ఇక్కడ ఈ యొక్క కమిటీలో కమిటీ సభ్యులుగా ఉండబోతున్న అందరికీ నేను కోరుకోవట్లే, మనం దేవస్థానాల్లోకి వచ్చేటప్పుడు మన కాళ్ళ చెప్పులు దేవస్థానం బయట వదిలేసి వస్తాం. ఎందుకంటే దేవాలయం పవిత్రం. అందుకే ఈ దేవస్థానాలు వచ్చేటప్పుడు ఓ శాసనసభ్యులుగా నేను ఎమ్మెల్యే అవగా వాకిట్లో వదిలేసి భక్తుడిగా మాట్లాడతాం. దయచేసి చైర్మన్లైనా, వంశపారంపర్య చైర్మన్లైనా, కస్టమర్ సభ్యులైనా, అధికారులైనా అందరికీ మనం చేసేదంటే మీరు దేవస్థానంకి వచ్చేటప్పుడు దేవస్థానం బయట వరకే ఆ యొక్క హోదాలు, దేవస్థానం బయట ఆ హోదాలను వదిలేసి దేవస్థానం లోపలికి సర్వసాధారణ భక్తులుగా ఇచ్చేసి కష్టపడి చైర్మన్లు అంటే, దేవస్థానం కమిటీ సభ్యులు అంటే ప్రజలకి సేవ చేసేదానికి ఎమ్మెల్యే కూడా అంతే, దానికి ఏమి తగ్గలేదు. ఆ విషయం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.